ఊహించలేనంత భయంకరమైన సంఘటనలు జరిగాయి. వందలాది మంది కనిపించకుండా పోయారు. వాళ్లకు ఏమైందో ఎవ్వరికీ తెలియదు. లెక్కలేనన్ని మృతదేహాలు రహస్యంగా పూడ్చి చేశారని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన వాంగ్మూలం దేశాన్ని కుదిపేస్తోంది. పవిత్రంగా భావించే ఆ ప్రదేశంలో నిజంగానే ఇంతటి ఘోరాలు, నేరాలు జరిగాయా? ఇన్నేళ్లుగా ఈ విషయాలు ఎందుకు బయటకు రాలేదు? కర్ణాటకలోని ధర్మస్థల మిస్సింగ్ కేసుల వెనుక ఉన్న రహస్యాలు ఇప్పుడెందుకు వెలుగులోకి వస్తున్నాయి? అసలేం జరిగింది అక్కడ? ఇప్పుడు యావత్ దేశాన్ని కుదిపేస్తున్న ప్రశ్నలు ఇవే. ఒక్కరే సాక్షి. పాప భీతితో, ప్రాణభయంతో చివరకు నోరు విప్పాడు. తానే లెక్కలేనని మృతదేహాలను పూడ్చి చేశానని ఒప్పుకున్నాడు. అవి సాధారణ అనాథ శవాలు కాదు, ఘోరంగా చంపేసిన మనుషుల శవాలు. స్కూలుకెళ్లే చిన్న పిల్లలు, ఒంటరిగా తిరిగే మహిళలు, నోరెత్తలేని పేదలు, ఇలా వందలాది మంది మృతదేహాలు, ఒంటి మీద నూలు పోగులేని శవాలు. ఇప్పుడు ఆ శవాల అవశేషాల కోసం ధర్మస్థల మట్టిలో అన్వేషణ మొదలైంది. 1995 నుంచి 2014 డిసెంబర్ వరకు ధర్మస్థల దేవాలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసిన ఓ వ్యక్తి సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. తన చేతులతోనే వందల మంది శవాలను ధర్మస్థలలోని పలుచోట్ల పూడ్చి చేశానని చెబుతున్నాడు. సంచలనం కోసం కాదు, ఆధారాలతో చెబుతున్నాడు. ఎవరు నమ్మరేమోనని తానే పూడ్చిన శవం నుంచి తీసిన ఎముకల ఫోటోలు చూపించాడు కూడా. నిజం బయటపడాలని తెలిసిన సమాచారం అంతా సీల్డ్ కవర్లో పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదికి అందజేశాడు. లై డిటెక్టర్ టెస్ట్కైనా సిద్ధమన్నాడు. తాను పూడ్చిన శవాల్లో 12 నుంచి 15 ఏళ్ల బాలికలు, మహిళలు, పురుషులు కూడా ఉన్నారని చెబుతున్నాడు. చాలా మృతదేహాలు తీవ్ర గాయాలతో ఉండేవి. కొన్ని యాసిడ్తో కాల్చివేయబడ్డాయి. వారి శవాలను పూడ్చిపెట్టకపోతే చంపేస్తానంటూ తనను బలవంతం చేశారని, తన కుటుంబాన్ని చంపేస్తామన్న బెదిరింపుల నడుమే ఆ ఘోరాలను ఇన్నాళ్లు దాచానని చెబుతున్నాడు. మృతదేహాలను పూడ్చేసి సాక్ష్యాలు లేకుండా చేయడంలో సహకరించిన ఈ పారిశుద్ధ్య కార్మికుడే ఇప్పుడు ఈ కేసులో కీలక సాక్షిగా మారాడు. 2014లో అతని కుటుంబానికి చెందిన ఒక అమ్మాయిని కొందరు వేధించడంతో కుటుంబంతో కలిసి రాత్రికి రాత్రే వేరే చోటకు పారిపోయాడు. అప్పటి నుంచి పాప భీతి అతన్ని వెంటాడుతూనే ఉంది. పూడ్చి చేసిన మృతదేహాలు గుర్తొచ్చి నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పుకుంటున్నాడు. చివరికి మౌనంగా ఉండడం తన మనసుకు సాధ్యం కాదని బయటకొచ్చాడు. ఆ మృతదేహాలకు అంత్యక్రియలు జరిగితే తన అపరాధ భావం కొంత తగ్గి వారి ఆత్మలకు శాంతి కలుగుతుందని అతను అనుకుంటున్నాడు. నిందితులు చాలా ప్రభావవంతులు, వ్యతిరేకిస్తే చంపేస్తారని సంచలనంగా చెప్పారు. ఈ విషయాన్ని బయటపెట్టిన వ్యక్తి వివరాలను రహస్యంగా ఉంచారు. ఇప్పుడు అందరూ అతన్ని భీమా అని పిలుస్తున్నారు. రహస్య ప్రదేశంలో ఉంచి పేరు, రూపం వంటి వివరాలు బయటకు రాకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఈ కేసులో విచారణ కోసం 4 IPSల ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ భీమాను 5 గంటల పాటు విచారించింది. అతను చెప్పిన 13 ప్రదేశాల్లో తవ్వకాలు మొదలుపెట్టింది. కూలీలు, చిన్న యంత్రాలు, సునకాల సాయంతో ధర్మస్థల పరిసరాల్లో మృతదేహాల కోసం గాలింపు జరుగుతోంది. భారీ భద్రత మధ్య తవ్వకాలు జరుగుతున్నాయి. మొదటి 5 ప్రదేశాల్లో ఎలాంటి అవశేషాలు లభించలేదు. కానీ 6వ ప్రదేశంలో 15 మానవ ఎముకలు, కొన్ని లోదుస్తులు బయటపడ్డాయి. అవి 2 మహిళలవని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అవి ఫోరెన్సిక్ పరీక్షల కోసం ల్యాబ్కు పంపించారు. తవ్వే కొద్దీ ఎముకలు బయట పడుతూనే ఉన్నాయి. కర్ణాటకలోని ధర్మస్థల ప్రసిద్ధ శైవ క్షేత్రం. ఆ పవిత్ర క్షేత్రానికి అతి దగ్గరలోనే ఉజిరే అనే గ్రామం ఉంటుంది. అటవీ ప్రాంతం, అలాగే నేత్రావతి అనే చిన్న నది ఉంది. కానీ ఈ పుణ్యక్షేత్రం చరిత్ర వెనుక భయానకమైన చీకటి దాగి ఉందని స్థానికులు చెబుతున్నారు. దశాబ్దాలుగా ఇక్కడ కొన్ని ఘోరమైన నేరాలు జరిగినట్లు వారు ఆరోపిస్తున్నారు. ధర్మస్థల పరిసరాల్లో కొందరు మహిళలను దారుణంగా హింసించి చంపేశారని వచ్చే వార్తలు తీవ్ర సంచలనం రేపాయి. ఈ ఆరోపణలు స్థానికులను, భక్తులను ఒక్కసారిగా కలవరపరిచాయి. ఎందుకంటే గత 5 దశాబ్దాల్లో ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే ప్రాంతాల్లో ఎన్నో విద్యా సంస్థలు, వైద్య కళాశాలలు,
ఆయుర్వేద కళాశాలలు స్థాపించబడ్డాయి. భక్తుల రాకపోకలు కూడా భారీగా పెరిగాయి. అలాంటి ప్రదేశంలోనే సామూహిక హత్యాకాండ ఆరోపణలు రావడం అందర్నీ కుదిపేసింది. దాదాపు 10 ఏళ్లలో ధర్మస్థల, బెల్తంగడి, ఉజిరే పోలీస్ స్టేషన్ల పరిధిలో 450 మంది అదృశ్యమయ్యారని రికార్డులు చెబుతున్నాయి. వీటిలో ఒక్క కేసు కూడా పూర్తిగా విచారణ జరగలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. 2014లో కూడా ఒక కళాశాల విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. అంతకంటే భయంకరమైన విషయం ఏంటంటే 20 ఏళ్ల క్రితం మెడిసిన్ చదువుతున్న తన కూతురు ధర్మస్థలకు వచ్చి అదృశ్యమైపోయిందని ఒక మహిళ ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తోంది. అప్పట్లో తన ఫిర్యాదే పోలీసులు స్వీకరించలేదని చెబుతోంది. సమాచార హక్కు చట్టం ద్వారా తీసుకున్న అధికారిక వివరాల ప్రకారం 2001 నుంచి 2011 మధ్య ఈ ప్రాంతంలో 452 అసహజ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 96 మంది మహిళలు ఉన్నారు. నాగరిక సేవా ట్రస్ట్ ఈ సమాచారాన్ని అందించింది. ఆశ్చర్యకరంగా ఎక్కువ అసహజ మరణాలు ధర్మస్థల, ఉజిరే గ్రామాల్లోనే జరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఈ వివరాలు బయటపడడంతో ధర్మస్థల చుట్టూ దశాబ్దాలుగా దాగి ఉన్న చీకటి చరిత్రపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఈ 452 మరణాలు 10 ఏళ్ల కాలంలో జరిగినవి. కానీ ధర్మస్థల చుట్టూ దాదాపు 5 దశాబ్దాలుగా వివాదాలు ఉన్నాయి. కొందరు క్రిమినల్స్కి ఒంటరి మహిళలే టార్గెట్. జంటగా వచ్చిన వారిని కూడా వదలరు. సాక్ష్యాలేమీ దొరకనివ్వరు. డీ గ్యాంగ్గా పేరున్న నేరస్తుల ఆగడాలు ఓపెన్ సీక్రెట్. కానీ ఎవ్వరూ నోరు మెదపరు. అయిన వాళ్ళు కనిపించకుండా పోయి బాధిత కుటుంబాల కన్నీళ్లు ఇంకిపోవడమే తప్ప న్యాయం జరగలేదు. కానీ భీమా వాంగ్మూలంతో డొంక కదులుతోంది. చాలా కాలం క్రితం జరిగిన సంఘటనలు కావడంతో ఎముకలు చెల్లా చెదురై ఉండొచ్చని భావిస్తున్నారు. తవ్వకాలను మరింత విస్తృతం చేశారు. అసలు అంతమందిని పాతిపెట్టమని ఆదేశించిన వ్యక్తులెవరు? వారిని పాతిపెట్టే సమయంలో సహకరించిన వారు ఎవరు? అదృశ్యమైన కుటుంబాలకున్న అనుమానాలేంటి? వీటన్నింటిపైన సాగుతోంది సిట్ దర్యాప్తు. 1000 గొడ్లను తిన్న రాబందైనా ఏదో రోజు గాలివానకు కొట్టుకుపోతుంది. పవిత్ర క్షేత్రాన్ని ఘోరస్థలిగా మార్చిన పాపాత్ముల బండారం ఇన్నేళ్లకు బయటపడబోతోంది. మట్టిలో సమాధి అయిపోయిందనుకున్న నిజం ఏదో రోజు బయటకొస్తుంది. పారిశుద్ధ్య కార్మికుడు చేసిన ఫిర్యాదు తర్వాత అందరి దృష్టి పాత మిస్సింగ్ కేసులపైకి మళ్లింది. దక్షిణ కన్నడ పోలీస్ రికార్డుల ప్రకారం 1995 నుంచి 2014 వరకు దాదాపు 250 మంది మిస్సింగ్ అయ్యారు. వీరిలో ఆలయానికి వచ్చిన భక్తులు, గ్రామస్తులు, మైనర్ బాలికలు కూడా ఉన్నారు. కానీ ఎలాంటి ఆధారాలు దొరకకపోవడంతో ఈ కేసులు మూసివేశారు. 2012లో 17 ఏళ్ల సౌజన్య హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆమెపై లైంగిక దాడి చేసి చంపిన కేసులో అరెస్టైన వ్యక్తి 2023లో నిర్దోషిగా విడుదలయ్యాడు. అలాగే 2003లో అనన్య భట్ అనే MBBS విద్యార్థిని మిస్సింగ్ అయింది. ఈ ఫిర్యాదు వెలుగులోకి రాగానే ఆమె తల్లి సుజాత భట్ మళ్లీ కేసును తెరవాలని కోరింది. గతంలో కూడా ధర్మస్థల పరిసరాల్లో అనుమానాస్పద మరణాలు, మిస్సింగ్ కేసులపై ఆందోళనలు జరిగాయి. కానీ అవన్నీ ఒత్తిడితో సద్దుమణిగాయి. దీనివల్ల ఈ హత్యల వెనుక శక్తివంతమైన పెద్దలు ఉన్నారనే అనుమానం బలపడింది. 2013లో సౌజన్య కేసుపై CPM నేతృత్వంలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. గతంలో 17 ఏళ్ల పద్మలత హత్య కేసు కూడా సరిగ్గా దర్యాప్తు కాలేదు. సౌజన్య కేసులో ఆలయ నిర్వాహకుడు డాక్టర్ వీరేంద్ర హెగ్డే కుటుంబంపై ఆరోపణలు వచ్చాయి. కానీ అవి నిరూపించబడలేదు. తాజాగా ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఈ హత్యల వెనుక ఆలయంలోని శక్తివంతమైన వ్యక్తులే ఉన్నారని చెప్తున్నాడు. అదనంగా ఆలయ ఆస్తులు, దానాలు, భూ వివాదాలు కూడా కొన్ని హత్యలకు కారణమై ఉండొచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ భయానక ఆరోపణల తర్వాత కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. అయితే ఈ దర్యాప్తుపై స్థానిక ప్రజల్లో ఇంకా అనుమానాలు అలాగే ఉన్నాయి. జూలై 19న కర్ణాటక ప్రభుత్వం IPS అధికారి ప్రణవ్ మహంతి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. నేత్రావతి నదీ తీరం, ఆలయ పరిసరాల్లో తవ్వకాలు ప్రారంభించింది. సాక్షులను విచారిస్తోంది. ఫోరెన్సిక్ ఆధారాలను
సేకరిస్తోంది. కార్మికుడు ఇచ్చిన వాంగ్మూలం, అతను చూపించిన ఆధారాల ఆధారంగా సిట్ దర్యాప్తు ముందుకు సాగుతోంది. అయితే గతంలో సౌజన్య హత్య కేసులో పోలీసులు నిర్లక్ష్యం వహించడం, సీసీటీవీ ఫుటేజ్లు తొలగించడం వంటి విషయాల్లో పెద్దల జోక్యం ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే ఈ దర్యాప్తు నిజంగా సక్రమంగా జరుగుతుందా అన్న అనుమానం ఇంకా ఉంది. కర్ణాటక మహిళా కమిషన్ చైర్పర్సన్ నాగలక్ష్మి చౌదరి గత 20 ఏళ్లలో జరిగిన మిస్సింగ్ కేసులు, అసహజ మరణాలపై నివేదిక ఇవ్వాలని కోరారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జ్ వి గోపాలగౌడ ఈ కేసు దర్యాప్తును జడ్జి పర్యవేక్షణలో నిర్వహించాలని డిమాండ్ చేశారు. మాజీ పారిశుద్ధ్య కార్మికుడితో కలిసి అధికారులు ధర్మస్థలలో తవ్వకాలు చేస్తున్నారు. తాజాగా 11, 12 ప్రాంతాల్లో మానవ అవశేషాల కోసం తవ్వకాలు చేపట్టారు. 8, 9, 10 పాయింట్ల వద్ద 8 అడుగుల లోతు వరకు తవ్వినా ఏమీ దొరకలేదు. నేత్రావతి నది ఒడ్డున ఉన్న 6వ పాయింట్లో మనిషి ఎముకలు లభించాయి, కానీ పుర్రె మాత్రం దొరకలేదు. ఫోరెన్సిక్ పరీక్షల తరువాతే వయస్సు, లింగ, మరణ కారణం తెలుస్తాయి. అదే సమయంలో కొన్ని ప్రదేశాల్లో పాన్ కార్డ్, ఏటీఎం కార్డు లభించాయి. పాన్ కార్డ్ నెలమంగళ ప్రాంతానికి చెందిన వ్యక్తిదిగా గుర్తించారు. అతను జాండీస్తో మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే ఏటీఎం కార్డ్ ఎవరిదో ఇంకా తెలియాల్సి ఉంది. జూలై 18వ తేదీన సిటీ సివిల్ కోర్టు అదనపు జడ్జి విజయ్ కుమార్ రాయ్ ధర్మస్థలపై వచ్చిన కథనాలకు సంబంధించిన 8,842 వెబ్ లింకులను తొలగించాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఉత్తర్వులను కర్ణాటక హైకోర్టు నిలుపుదల చేసింది. ఈలోపు ఈ కేసులో 332 మంది డిపెండెంట్స్తో 25వ వ్యక్తి నవీన్ సూరించే ఆసక్తికరమైన వాదన తెర మీదకు తెచ్చారు. విజయ్ కుమార్ రాయ్ గతంలో మంగళూరులోని ఎస్డీఎంలో చదివారని, ఇక్కడ పక్షపాతంగా వ్యవహరించే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ఈ కేసును మరో కోర్టుకు బదిలీ చేయాలంటూ ప్రిసైడింగ్ ఆఫీసర్కు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ఈ కేసుతో వ్యక్తిగతంగా సంబంధం లేకున్నా తాను విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జడ్జి విజయ్ కుమార్ స్పష్టం చేశారు. న్యాయం జరగాలి మాత్రమే కాదు, అది జరుగుతున్నట్లు కనిపించాలి కూడా అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. ధర్మస్థల చుట్టుపక్కల ఊర్లకు సంబంధించి 2000, 2015 మధ్య అసహజ మరణాల రిజిస్టర్, పోస్టుమార్టం నివేదికలు, ఫోటోలు ఏవీ లేకపోవడం ఇప్పుడు అక్కడ ఆసక్తికరమైన చర్చకు దారితీసింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఆర్టీఐ కార్యకర్త జయంత్ ఈ విషయాన్ని బయటపెట్టారు. అంతేకాదు, చట్ట విరుద్ధంగా కొందరు పోలీసు అధికారులే ఓ బాలిక మృతదేహాన్ని ఖననం చేయడం తాను కళ్ళారా చూశానని అంటున్నారాయన. అయితే ఈ ఆరోపణలపై ఉన్నతాధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. మరి ధర్మస్థల మాస్ మర్డర్స్ కేసు కేవలం ఆరోపణలకే పరిమితమవుతుందా, లేక దశాబ్దాలుగా దాచిన భయంకర నిజాలు వెలుగులోకి వస్తాయా? ఈ ప్రశ్నలకు సమాధానం సిట్టు దర్యాప్తులో తేలనుంది.